వరలక్ష్మి గారు నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి సంబంధించి ఒక మహిళా ఎస్ఐ మీద వైసీపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దాడిని ఏ విధంగా చూడొచ్చండి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు నేను పోవటమే తప్పండి. ఆయన దగ్గరికి పోయి ఎవరిని పరామర్శించాడంటే బాధితుడిని కాదు. ఇప్పుడు బాధలు పడ్డాన్ని పరామర్శించకుండా నిందలు పడ్డాన్ని వెళ్ళి ఆయన సరే ప్రజెంట్ ఆయన వెళ్ళి కోర్టులో హాజరై వచ్చాడు. అబ్బాయిని పరామర్శించడం బేడ మరి బాధితులు ఇప్పుడు ఈడు అక్కడ ఉన్నాడు, ఆయన కాకుండా నేను పోయినప్పుడు నిన్న ఎస్పీ గారు ఖచ్చితంగా అక్కడ ఎస్పీ గారు నిన్న ఆర్డర్స్ ఇచ్చారు, ఎవరు రాకూడదు, కొంతమంది బయటికి రాకూడదు, ఇట్లా మీరు గుంపులుగా వచ్చి చేయకూడదు అని చెప్పేసి ఆయన చెప్పాడు కూడా, ఎవరు బయటికి రా అని చెబితే దాన్ని అసలు వాళ్ళు ఎప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించండి? ఎప్పుడైనా సరే వాళ్ళు ఎస్పీ గారిది కానీ ఎటు మన బంగారుపాల్యం పోయినా ఇటు పోయినా వాళ్ళు ఎటు పోయినా సత్తెనపల్లి పోయినా ఎప్పుడైనా సరే వాళ్ళు పైనుంచి వాళ్ళు మన పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా ఏదన్నా ఒకటి చెబితే దాన్ని ఏమన్నా పాటించేవాళ్ళు అండి. వాళ్ళు ఏదన్నా జీవో పాస్ చేస్తే దాన్ని ఏనాడు పాటించేవాళ్ళు కాదు. ఇవాళ నిన్న అంతే చేశాడు, పాటించకపోగా అసలు నిన్నైతే ఇంకొక అడుగు ముందుకేశారు. లేడీ ఎస్ఐని మధ్యలో పెట్టుకొని చుట్టూ అదేందో అసలు ఆమెను అటునెట్ట ఇటునెట్ట అసలు మాకైతే అదే కనపడుతుంది. మరి అమ్మాయిని అటునెట్ట ఇటునెట్ట, ఆవిడ మహిళే కదా, ఎస్ఐని పక్కన పెట్టండి, ఒక మహిళని మధ్యలో పెట్టుకొని పైపెచ్చేది ఈ చిత్రం జరుగుతుందని పోయినాడు, పోతా ఉన్నాడు కూడా వెనక్కి వచ్చి అదేదో ఇంత ఎత్తి కాళ్ళు ఎత్తి ఆ గుంపులోకి చూస్తున్నాడు. ఏంటో జరిగిపోతుంది, మనం కూడా ఇంకో చెయ్యేద్దాం అన్నట్టు. సిగ్గుసారాలు ఉండయండి వీళ్ళకి. అసలు వైసీపీ వాళ్ళకి ఆడవాళ్ళని గౌరవించే పద్ధతి వీళ్ళకి ఏనాడు లేదండి. వాళ్ళ నాయకుడికే లేదు, ఇంకేళ్ళకేముంటుంది? ఆయన అసలు ఇంట్లో చెల్లెలనే గౌరవించకుండా మా నాన్న బొట్టలేదు, నువ్వు మరి పసుపు పచ్చేర గట్టు పోయావని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు షర్మిల అని. ఇంకా చెల్లెల్ని అమ్మనైతే అసలు మొన్న ఇటులపై రోజు ఇద్దరు మాటలు కూడా లేనట్టు బాగా కనపడుతుంది. అలాంటి ఆయన ఇంకా వీళ్ళని ఏం గౌరవిస్తాడండి? మహిళల్ని ఈ కింద వాళ్ళు ఏం గౌరవిస్తారు? మా నాయకుడు గౌరవించట్లేదులే, మా ఇంట్లో పెళ్ళాలని మేము బాగా చూసుకుంటే చాలు, బయట ఆడవాళ్ళు అందరూ ఎట్టపోతే మాకెందుకు, వాళ్ళు ఎట్టాంటి వాళ్ళు అని వాళ్ళ ఛానల్లో ఒకసారి చెప్పించారు. ఎట్టాంటి వాళ్ళు అనేది అమరావతి రైతుల మీద పెట్టి, కానీ వాళ్ళకి రాష్ట్రం అంతా అట్టాంటి ఆడవాళ్ళే, మా వెళ్ళాలే మంచివాళ్ళు, అందుకని మనం ఏదైనా చేయొచ్చు అని లెక్కలో ఉండారు. లేకపోతే నేను నా అమ్మాయిని అటు చేస్తారండి? నా అమ్మాయిని అటు చేస్తారా? ఏం అసలు ఆ ఎస్ఐ కేసు పెట్టాలండి, నిజం మాట్లాడాలంటే మహిళగా అయినా కేసు పెట్టాలి. అదేంటి అసలు ఒక రౌండ్ అప్ చేసి ఒక మహిళను పట్టుకొని నెడతాం అటు ఇటు, అమ్మాయిని అటు బాని ఇట్లా చుట్టూ గుమ్ముగూడి ఈ పనులన్నీ చేసేది కాక ఇంకా నేను ఎవరినో పరామర్శించడానికి పోయాను. సిదిరి అప్పలరాజు కొడుకుని అని చెబుతున్నాడు. సిదిరి అప్పలరాజు ఎలా అంటాడో అందరికీ తెలుసు. యువగాళం పాదయాత్ర వస్తుంటే మరి నేను మంత్రిని, నాకు దీన్ని అడ్డుకట్టేయాలని చెప్పేసి టై పెట్టుకొని టక్కు చేసుకొని జనాన్ని వేసుకొని రోడ్డు మీద ఎగిరి చిందులేశాడు. ఎవరు డ్యాన్స్ పిల్లలు వేస్తారు, మనం తీసుకొచ్చుకుంటాం మనం డ్యాన్స్ వేసేవాళ్ళని. అలాగ చిందులేసి మంత్రి పదవికి కూడా కళంకం తెచ్చినాడు సిదిరి అప్పలరాజు. ఆయన కష్టపడి చదివితే పశువుల డాక్టర్, కష్టపడి చదివినాడు ఎప్పుడు డిగ్నిటీ కోల్పోడండి. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి ఒక డిగ్నిటీ ఉంటుంది. మనం కష్టపడ్డాము, మనం ఎవరినో ఒక మాట అనకూడదు అని చెప్పి వాళ్ళ కష్టం విలువ తెలిసిద్ది. లేదు ఆయన కష్టపడి చదువుకున్నాడు, చదువుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ లోకేష్కి సిదిరి అప్పలరాజుకి తేడా చెప్తూ డొనేషన్ కట్టి ఆయన సీట్ సంపాదించలేదు, కష్టపడి చదువుకుని డాక్టర్ అయ్యాడు లోకేష్, ఇది గమనించుకో అని చెప్పేసి లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు కష్టపడ్డావు అంతే, అంతలో నీకు మెడల్ కూడా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, అది అందరికీ తెలుసు. నువ్వు మంత్రి అయిన రోజు, నువ్వు ఎమ్మెల్యే అయిన రోజు దాన్ని అందరూ చూపించారు, అట్లా ఒక ఎమ్మెల్యే అయ్యాడని చెప్పేసి. నీకు బాబు గారు ఆశీస్సులు ఉంటేనే నువ్వు మంత్రి అయ్యావు. నిజం మాట్లాడాలంటే ఆయన నిజంగా చదువుకునే పిల్లల్ని ఎంతగా గౌరవిస్తాడంటే, వాళ్ళు చిన్నపిల్లలైనా సరే బాగా చదువుకుంటే వాళ్ళు ఈ జ్ఞానాన్ని బాగా గౌరవిస్తాడు బాబు గారు, వాళ్ళ జ్ఞానాన్ని. అలాంటి బాబు గారే నిన్ను మెచ్చుకుంటే, నువ్వు బాబు గారిని అసెంబ్లీలో పిచ్చి హాస్పిటల్లో తీసిపోయిన ఆయన పిచ్చి ముదిరింది అన్నావు. ఇవాళ నిన్ను తీసుకెళ్లే పరిస్థితి, ఎందుకంటే నీ కొడుకు అట్లా చేస్తే నువ్వు వేరే వాళ్ళని తీసుకెళ్ళంటే వేరే వాళ్ళ కొడుకు మనిషి కాదా? వాళ్ళ కొడుకు వాడి కొడుకు సంకన అయిపోతే పోయాడు, నా కొడుకు క్షేమన్ అంటే డబ్బు అహంకారం. నీకు ఏ డిగ్నిటీ ఉంది? ఆయన అంటున్నాడు కష్టపడి చదివావని, నీకు డబ్బు అహంకారంతో నువ్వు కష్టపడి చదివింది ఇంతేనా? నీ కొడుకును కాపాడుకోవాలి, ఎదట వాళ్ళ కొడుకు కూడా. ఇంకా నువ్వు వెళ్ళి న్యాయంగా ఏమంటే ఇట్లా జరిగిపోయింది తప్పు, మేము బెయిల్ తీసుకొచ్చుకుంటాం, నువ్వు ఒక రకంగా పోలీసులు లొంగిపోయి
పోనీ ఇప్పుడు బెయిల్ మీద వచ్చినట్టే బెయిల్ మీద రండి, ఏముంది అక్కడ? బెయిల్ మీద వచ్చి తిరుగుతారు, మీకు తెలిసిందే కదా పద్ధతి. మరి ఇంకా నువ్వు ఎవరినో తీసుకెళ్ళి పెడితే దాన్ని కాదని చంద్రబాబు గారు జీవితం నాశనం, వాడి జీవితం నాశనం అయిపోవాలి. మరి ఇంకో అబ్బాయి ఉన్నాడు, వాడి జీవితం అంటే వీళ్ళ కార్లు గడిగేవాడో వీళ్ళ కార్లు దుడిచేవాడో ఉండాలి. అంటే మీకంటూ తిరగటానికి ఒక మనుషులు ఉండాలి. వయసుతో వాడికి సంబంధం లేదు. మీ అబ్బాయిదే వయసు, మీ అబ్బాయి చిన్నపిల్లాడు, మీ అబ్బాయి ఫ్యూచరే నాశనం అయిపోతుంది, వాళ్ళది లేదు. మరి లోకేష్ గారితో బోలుతున్నారు. వాళ్ళు లోకేష్ గారు బ్యాంకులో అమెరికాలో ఉద్యోగం కూడా వదిలిపెట్టేసి మంచిగా సెటిల్ అయ్యే ఉద్యోగం వదిలిపెట్టి వాళ్ళు పాలిటీషియన్గా ఎందుకు వచ్చాడంటే ఇక్కడ పాలిటిక్స్ నిజంగా విద్యా వ్యవస్థలో చాలా పెనుమార్పులు వచ్చినాయి లోకేష్ గారు వచ్చాక. అలాంటి వాడు ఎమ్మెల్యే కావాలి, మనం చాలా కోల్పోయేవాళ్ళమే అని అనుకుంటున్నాం లోకేష్ గారు లేకపోతే. ఎందుకంటే ఇది పొగడటం కూడా కాదండి, చదువుకున్న వాళ్ళు ఎప్పుడేం చదువుకున్నాళ్లే, అట్టాగే చదువుకున్న తెలివితేటలు వాళ్ళ కర్ణుడు దుర్యోధనుడు కథ చెప్పాలి వీళ్ళకి. ఎవరైనా ఎంత కర్ణుడు ఎంత మంచాడు, ఎంత దానగుణం ఉండ దుర్యోధనుడు సవాస దోషంతో నాశనం అయిపోయాడు. అట్టాగే నీ ఎమ్మటుండాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడి చదువుకున్న వాళ్ళు ఎంత పైకి వచ్చిన వాళ్ళు నాశనమే. వాడు ఎప్పుడు పైకి రాడు, నువ్వు రాని ముందు వాడిని. అసలు నిన్న నువ్వు వాళ్ళ అబ్బాయి పడినప్పుడు నువ్వు సజెషన్ చేయాలి, అయ్యా అట్లా చెయ్యొద్దు, ఇంకొకరి భవిష్యత్తు నాశనం చేయొద్దు, రాష్ట్రంలో ఒక నాయకుడి లక్షణం అది. నువ్వు తీసుకెళ్ళి నువ్వు అప్పచెప్పమంటే నీకు ఎంత గౌరవంగా ఉండేది, ఆయనకి ఎంత గౌరవంగా ఉండేది. అది కాకుండా చంద్రబాబు పేరు చెబుతారు ఏందండి. ఒక అబ్బాయి బలితో ఒక ఆయన చచ్చిపోయాడు, అసలు నేను పోయినాడు వాళ్ళ చనిపోయిన భార్యని పిల్లని. ఇప్పుడు సత్య చచ్చాడు, ఈడు ఒక్కడే సిదిరి అప్పలరాజు కొడుకే పోతాడు, పోతే ఆ జైలు పోతాడో ఇంకో శిక్ష అనుభవిస్తాడు. ఇప్పుడు దానయ్య పోతే వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి ఏంది, పెళ్ళాం పరిస్థితి ఏంది, పుట్టిన పిల్లాడు వాళ్ళు ఎంతమంది 5-6 ఆయన మీద బతుకుతున్నారు. ఒక 5-6 బతికే మనిషి పోతే పోయింది, కనీసం ముఖం తిప్పి పలకరించి రాల. నువ్వు నాయకుడు అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? నాయకుడు అన్నాళ్ళు ఎవరిని, నువ్వేనాడు నిందితుడిగా బావు, బాధితుడిగా జైలు బావు, కోర్టుకు పోయి ఏనాడు నుంచోవు కోర్టు సీన్ కేసులో అయినా. అలాగే ఎవరైనా సరే నిందితుడిగా కానీ బాధితుడిగా కానీ ఎవరిని నువ్వు అసలు డోంట్ కేర్. మరి నీ అహంకారం ఏందో, జగన్మోహన్ రెడ్డి గారికి అహంకారం ఎందుకు వస్తుందో మరి ఆయన అనుకుంటున్నా అండి. ఈసారి మనమే వస్తుంది, మన ప్రభుత్వం వచ్చాక అసలు ఎవరినైనా గొడ్ల పార్టీ అంటున్నారు, మమ్మల్ని అంటున్నారు, మీరు చెబుతుంది అదే కదా. ఎవరినైనా స్పేర్ చేసే పని లేదు, ఊరుకోము చూస్తామని నువ్వు అంటున్నావు. నీ పక్కన తిరిగి కార్యకర్తలు వాళ్ళని రఫా అని బోర్డులు పెట్టి అదేందో దాని అర్థం తెలియలే, దాన్ని పట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. ఇంకా మిమ్మల్ని గొడ్ల పార్టీ అని ఏ పార్టీ అంటారండి? ఏ పార్టీ అంటారు? అదేమంటే మీరు గొప్పగా దాని గురించి కూడా ఒక కథ అవుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇలాంటివన్నీ పిచ్చి కథలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు నీతో పాటు సిదిల అప్పలరాజు గారు ఎప్పుడైతే మీరు అసెంబ్లీలో చంద్రబాబు గారిని నిజంగా మాకు ఎంత బాధేసిందండి ఆ రోజు మళ్ళీ రిపీట్ చేసి చూపిస్తున్నారు మొన్న. ఆయన అసలు పాపం ఆయన పట్టుకొని నువ్వు కనీసం వయసుకు మర్యాద ఈనాళ్ళు మీరు చిన్నపిల్లాడని వాడికి మర్యాద ఇవ్వాలి. బాబు గారు వాడి వయసు చూసి వాడికి శిక్ష పడకుండా మీ ఇష్టం అయ్యా, పోతే పోయారు, చంపితే చంపు, దానయ్యని వాళ్ళ కుటుంబం సంగన అయిపోతే నువ్వు బాగుండు, నువ్వు కష్టపడి చదువుకున్నా అంటే అప్పలరాజు కన్నా కష్టపడ్డాడు దానయ్య. ఇలా గొర్రెలు కాసుకుంటే పెళ్ళాం పిల్లలు కూడి పెడుతున్నారు. మరి వాళ్ళేమనాలి? ఆయన చదువుకొని డాక్టర్ అన్న అయ్యాడు, వాడు ఇంక కష్టపడి పాపం గొర్రెల కాపరన్నా కష్టపడి కల్లో గంజో పెళ్ళానికి అని పెళ్ళాం పిల్లలకి అమ్మాయి కన్నా పెట్టుకుంటున్నాడు వాడు. అది అట్టంటే వాడిని చంపేసి నువ్వు కష్టపడి చదివాడు పిల్లాడిని అట్ట చేయొద్దు. లోకేష్తో సిదిరే అప్పలరాజును పోల్చబాకు, నువ్వు లోకేష్తో పోల్చబాకు. ఎందుకంటే అప్పలరాజు మంత్రి పదవికే కళంకం తెచ్చాడు. ఇవాళ ఆయన మీద కూడా ఎన్ని వస్తున్నాయో అందరికీ తెలుసు, ఆయన మీద వచ్చే ఎలిగేషన్స్ అందరికీ తెలుసు.